ఎంతో రుచికరమైన బొమ్మిడాయల పులుసు, ఎండు చేపల కూర. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. మళ్ళీ వచ్చేసిన మీ ముందుకి. అప్పుడు బాయ్ చెప్పినా కదా, ఇప్పుడు హాయ్ చెప్తున్నాను. ఏం చేస్తున్నా మరి ఇలా అంతకి యూట్యూబ్లో? నువ్వు పొద్దునేం చెప్పినవు? ఎండు చేపలు తీసుకురమ్మన్నా. తెచ్చినవా? తెచ్చిన కలికేరు పోయి ఎండు చేపలు. ఇవాళ నేను చేసేది వంట. ఇవాళ నేను చేసే వంట దోసకాయ, ఎండు చేపలు మెయిన్ అయ్యి, తర్వాత టమాటా, కోడిగుడ్డు అన్నీ కలిపి మంచిగా సూపర్ కర్రీ చేస్తుంటా. టమాటా కూడా వేస్తా. టమాటా వేస్తా, చింతపండు వేస్తా, ఉల్లిగడ్డలు, టమాటాలు అన్నీ వేస్తా. బాగుంటుంది. సరే చెయ్యి. ఎండు చేపల కూర. ఎండు చేపల కూర, బొమ్మిడీలు మెయిన్. దోసకాయ బొమ్మిడీలు కూర చేసుకుందాం పదండి. రండి వచ్చేయండి. వచ్చారా? చూడు, కళాయి పెట్టుకున్న చక్కగా కడిగి, చక్కగా అంటే మంచిగా కడిగి కళాయి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. ఉల్లిగడ్డ వేపుతా ఉంటే మాట్లాడుకుందాం. నీళ్ళు పోవాలి కొంచెం. రా బావా. ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకుందాం. తగినంత అంటే ఒక 50 గ్రాములు ఆయిల్ పోసుకుందాం. ఏం చేస్తుంటారు వాళ్ళ? రెడీయా వంటలు? వంట రెడీ బావా. ఈరోజు మా నవీన్ లేడు. మా నవీన్ బయట వర్క్ ఉందని పోయిండు, ఇంకా రాలేదు. కోడి గుడ్లు ఉన్నాయి ఇక్కడ. తినసనా? తినకూడదు అంటే తినేసాయి. నీకు వంట కావాలన్నా నేను తిను. అది ఒక్కటి తినలే. గింట అందుకోబా. ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నాను, అవి వేసుకుందాం. ఆయిల్ కాగింది, ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. ఏది ఎక్కడ ఉల్లిగడ్డ వేసుకుంటుంది కదా, ఇట్లాంటి చూపిస్తాను మీకు ఏమేమి పడతాయో. దోసకాయ ఒక 1/2 కేజీ ఉంటుంది దోసకాయ. టమాటాలు చూపు బావా. బొమ్మడి చేపలు, బొమ్మిడీలు అంటే చేపలు, పొడుగు చేపలు, కట్టి చేపలు అంటారు బొమ్మిడీలు. నెక్స్ట్ గుడ్లు. 4 గుడ్లు వేస్తే 1 గుడ్డు తినేశారు, 3 గుడ్లు మిగిలినవి. అవి కావాల్సినాయి. ఇక మిగతాయన్నీ ఇక మామూలే. కొద్ది చింతపండు, ఉప్పు, పసుపు, కారం అవంతా మామూలే. మెయిన్ ఐటమ్లు. సరే, ఉల్లిగడ్డ వేగడానికి ఒక 5 నిమిషాలు దాకా పడుతుందండి. వేగనిద్దాం. ఎగుతుండే. ఇప్పుడు సగం వేగినాయి ఉల్లిగడ్డలు. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఏంటది? జీలకర్ర దగ్గర చూపియాల, అటు దూరంగా చూపిస్తే కనపడదు. 1 స్పూన్ జీలకర్ర వేసిన. అది కొంచెం 1 నిమిషం వేగిన తర్వాత మిగతా వేసుకోవాలి. ఈలోపు మనం ఇటు చూపి చేపలు, బొమ్మిడి చేపలు కడుక్కుందాం. కడ్డీలు అంటారు, బొమ్మిడీలు అంటారు. మనం ఎక్కువ బొమ్మిడీలు అనేది, తెలంగాణలో అంతా బొమ్మిడీలే. ఇది ఇసుక ఉండదు, ఎక్కువ కనకపోయింది. మామూలు కడిగితే చాలు. అవి మెత్తాలు అయితే ఇసుక బాగుంటుంది, కానీ ఇటలు ఇసుక ఉండదు. మామూలు కడుక్కుంటే చాలు. కడిగి చూపినాను. కడిగి నూనెలో వేయించాల, లైట్గా, ఎక్కువ వేయించకూడదు, లైట్గా వేయించాల. సరే, కడుక్కుందాం. చూడండి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం.
1 స్పూన్ చాలు. ఈ ఎండు చేపలలో ఎక్కువ మసాలా పట్టదు, లైట్గానే ఉండాలి. మంచి పట్టా ఎగుతూ ఉంటే ఇది కూడా 1 నిమిషం వేగాల, పచ్చివాసన పోవాల. మనకు టేస్ట్గా ఉండాలంటే అల్లం పచ్చివాసన పోవాల. కొంచెం టైం పడుతుంది. మనకు ఆగల బాగాలంటే కూర కాదు, కొద్దిగా టైం హాఫ్ అన్ అవర్ తీసుకుంటేనే. ఎర్రగైంది. ఇప్పుడు మనం వెంటనే ఏం వేస్తున్నాం? దోసకాయ ముక్కలు. వేసుకొని ఒక్కసారి ఇటు తిప్పుకొని ఇక మాట్లాడేందో చెప్పబోతుండవు, ఆగిపోతుండవు. అవునా? వేసుకున్నాం కదండి, ఇంకా ఏం వేయలేదు. దోసకాయ ముక్కలు మాత్రం వేసినా కదా. 1 నిమిషం ఆయిల్లో అల్లంలో మంచిగా మగ్గనిద్దాం. తీసుకుందాం. ఈలోపు ఏం చేసుకుందాం చూడండి. చేపలు ఈ నానబడలేదు, నానితే వేంచుతా. ఇప్పుడు వేస్తా. ఎక్కువ నానితే పీసులు అయిపోతాయి. ఎక్కువ నాననేయకూడదు. ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా బాగా రుద్ది, ఇట్లా ఒక్కొక్కటి బాగా రుద్ది తీసుకోవాలి. ఇట్లా ముంచి ఇసుక కూడా ఏముండదు, కానీ కడగాలి చేప. అది ఎక్కడెక్కడో పడి ఎక్కడెక్కడో దొర్లి వచ్చి ఉంటాయి. కడగనితే కడగాల. లేవులే, తెలుసు చెయ్యికి తెలుసుద్ది. ముందు ఇట్లా పట్టినప్పుడు కొద్దిగా తెలుసుద్ది, తర్వాతనే మనం రుద్దుతాం అన్నమాట. నాకే మైక్ లేదు, గట్టిగా మాట్లాడుతుండు, వినపట్లేదు. నాకే వినపట్లేదు నువ్వు మాట్లాడేది. ఈరోజు మైకులు లేవు, నవీన్ కానీ ఉండిపోయింది మైకులు. సరేనండి, అన్నిటినీ కడుక్కుందాం. సరేనండి, ఇప్పుడు మనము చేపలు ఎంచుకుందాం. ముట్టించుకున్నాం, చిన్న కళాయి పెట్టుకున్నా. నూనె వేసి నూనెలో వేపుతావా? నూనెలో వేపుతా. కొంచెం ఆయిల్ వేసి ఇట్లా నీళ్ళు రాకుండా చక్కగా చేతితోటి తీసుకొని సన్న మంటే చాలు. సన్న మంట పెట్టి ఇట్లా కొద్దిగా లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ వేయించకూడదు. మళ్ళీ మాడిపోయినట్టు అయితే గట్టిగా కావాలి. గట్టిగా అంటే గట్టిగానే ఉంటాయి, కానీ కొద్దిగా నీసు వాసన పోవాలి. అదే కొద్దిగా కాలి గట్టిగా కావాలి, వేడికి గట్టిలాగా. ఇంకా పెద్ద బొమ్మిడిలు ఉంటాయి బావా, ఇక్కడ దొరకట్లేవు. ఇట్లా కూడా వేసుకొని తింటారు కదా, వేసుకొని అట్నే తింటారా? అంతే కదా, ఏమో కావాల్సినట్టుగా వేసుకొని కదా. ఇట్లా ఎగుతుండే బావా. ఇది చూపి, కూర చూపి. ఒక 5 నిమిషాల నుంచి మంచిగా మగ్గుతుండే కదా దోసకాయ ముక్కలు. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. ఎన్ని ఒక 3 టమాటాలు. టమాటా వేసి కలుపుకొని ఇప్పుడు మనము ఏమేమి వేసుకుందామంటే ఎక్కడ ఉప్పు. ఇందులో చేపలు ఉప్పు ఉండదు, సప్పని ఉంటాయి చేపలు, అందుకని ఉప్పు దీనికి సరిపోని వేసుకున్నాం. అవసరం లేదు, చారు కదా, చారు చేసేదానికి మెత్తకు అవసరం లేదు. ఉప్పు వేసినానండి. 1 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం, 2.5 స్పూన్ కారం,
అట్లా ఇంకొక 2-3 నిమిషాలు అట్లా మగ్గనిద్దాం. ఇవి చూసుకుందాం రండి. చేపలు ఎక్కడ దాకా వచ్చినాయి. చాలు ఇంకా వేగినాయి, లైట్గా సగం వేగినాయి. ఇంకా వేడి మీద ఇంకొద్దిగా ఎగుతాయి. ఇంకా చాలు అంత మాత్రం. వేయించకుండా వేస్తే కొద్దిగా నీసువాసన వస్తాయి. అందుకని ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది. ఏ చేప, ఎండు చేప, ఏ చేపని సరే కూర వండేటప్పుడు రొయ్యలు కూడా వేయించుకొని వేయాలి కూరలో. ఏం చేస్తుండ్రు బాలా? కూర మగ్గుతా ఉంది కదా, చూసుకుంటాను. ఆన్ చేసి ఉండవా? ఇప్పుడు ఒక 2 స్పూన్లు చింతపండు గుజ్జు వేసుకుందాం. మీకు ఎంత తింటే అంత వేసుకోండి, చూసుకొని వేసుకుంటే చాలు. నేను 3 స్పూన్లు వేస్తుండా. చింతపండు కాదు, చింతపండు గుజ్జు. ఎప్పుడు అదేమి ఉంటుంది కదా రెడీమేడ్గా పిసుకు పెట్టుకొని ఉంటాం కదా. ఇప్పుడు పిసకటం, నానేసుకోవటము, పిసకటం అదంతా ఉండదు. ఇప్పుడు కొద్ది దూరం నా ముఖం పెట్టి తీస్తుంటాం. కొద్ది దూరంగా పో, ఆ పని ఉండదు. తక్కువ మనం ఎంత కావాలంటే అంత తీసుకోవటమే. మీరు కూడా అట్టనే పిసికి పెట్టుకోండి ఒక గిన్నెలో. వేసినా కదా, చింతపండు గుజ్జు వేసినా కదా. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందాం. ఒక 1/2 లీటర్ పడతాయి, ఎక్కువ ఏం పట్టవు. కొంచెం అన్నీ కలిసి కూడా 1/2 లీటర్ కూడా లేవు. 1/2 లీటర్ ఎక్కువ పోసిన చాలు. ఇప్పుడు చింతపండు చూసుకుందాం, పులుపు చూసుకుందాం. కొద్దిగా నన్ను చూపి, అప్పుడప్పుడు ఆ కూరను చూపి, అప్పుడప్పుడు నన్ను కూడా చూపి. ఇంత చూసుకుంటా. సరిపోయింది. కొద్దిగా పుల్లగానే ఉంది. చేపలు వేసేసరికి ఆ చేపలు కూడా పీల్చుకుంటుంది కదా పులుసు, ఉప్పు. అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడైతే కొద్దిగా పుల్లంగా ఉంది. ఉడకాల, ఒక 5 నిమిషాలు ఉడకాల. ఉడుకుతా ఉంది సిమ్లో. సగం ఉడికింది. చెప్పినా కదా ఇందాక 5 నిమిషాలు ఉడకాలని. 5 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు మనము మెయిన్ రెసిపీ ఎండు చేపలు బొమ్మిడీలు వేసేసుకుందాం. చూపిస్తున్నావా? మంచిగా ఈ ఆయిల్ కూడా ఉంటే ఇట్లా ఉంచేసుకుంటే బాగుంటుంది. చేపలు వేసుకున్నానండి. చక్కగా మంచిగా కలుపుకొని చూడండి. చేపలు ఎక్కువ చారబోలేదు కదా. ఇప్పుడు మనం సిమ్ములోనే ఉడకనియాల. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడకాల. ఇప్పుడు 10 మినిట్స్ ఉడకాల. చూడండి ఆ రకంగా. సరే, మూత వేసుకుందాం. చూపి అయిపోవచ్చింది. ఉడికింది, మంచిగా ఉడికింది. దోసకాయ ముక్క కూడా ఉడికింది. చూసిన ఉడికింది. ఇప్పుడు మనము గుడ్లు గుడ్లు కనపడుతున్నాయా? ఇట్లా కొద్దిగా ఘాట్లు, 3 ఘాట్లు పెట్టి వేసుకుందాం. గుడ్లు ఉడకబెట్టి ఎప్పుడన్నా కూరలు వేసేటప్పుడు ఇట్లా లైట్గా ఘాట్లు పెట్టుకుంటే మంచిగా పులుసు, ఉప్పు, కారం మంచిగా లోపలికల్లా బాగా టేస్ట్ ఉంటుంది గుడ్డు. ఒక్కసారి తిప్పుకొని ఇప్పుడు చూపెట్టుకో. ఈ మసాలా పొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్నిట్లోకి వాడవచ్చు. ఈ 2 వేస్తుండా.
ఇప్పుడు వెంటనే ఇటు చూపిట్టు మంచి కడిగి పెట్టుకున్నది కొత్తిమీర. అన్నీ వేసినానంటే ఇంకేం వేసేది లేదు. ఒకసారి ఇప్పుడు ఉప్పు చూసుకుందాం. బాగా సరిపోయింది, పులుసు సరిపోయింది, ఉప్పు సరిపోయింది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇక అయిపోయింది. ఇక తీసుకుందాం. చూడండి చేపలు కనిపిస్తున్నాయా, చీకటి. అయిందండి, ఆఫ్ చేసుకుందాం. అయిపోయిందండి వంట. భోంచేద్దాం పదండి, డైనింగ్ టేబుల్ కాడికి పదండి. రండి. ఎంతో రుచికరమైన బొమ్మిడాయల పులుసు, ఎండు చేపల కూర. ఏం బావా, నోరు ఊరిపోతుందా? ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. ఎండు చేపలు, కోడిగుడ్డు బాగా ఇష్టం. అవునవును. సరే మరి పెట్టేస్తాను, వడ్డిస్తారండి. వేడి వేడి అన్నం, వైట్ రైస్, ఎండు చేపల కూర. చూడండి, అన్ని చేపలే, కారాట్లేవు, అన్నీ ఎండు చేపలే. ఎండు చేపలు. నీకే బావా పెట్టు. నా భోజనం అయిపోయింది, ఎందాకనే తినేసిన. ఏం తిన్నావు? చపాతీ పప్పు. పొగలు పోతుంది. ఇప్పుడే ఉండినన్న పొగలు పోకపోతే ఇంకేం పోతుంది బావా కదా. గ్రేట్ అంటే ఇప్పుడే వండిన అన్నము పొగలు లేకుండా ఉండండి, అది గ్రేట్. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ ఎండు చేపలు, కోడిగుడ్డు, దోసకాయ కర్రీ, వైట్ రైస్. కూర్చో బావా, భోజనం చేయి బావా. చేస్తా. ఇప్పుడే కదా బావా కాలుతా ఉంది. నేను అంతలోకి నేను బొమ్మను చూపించుకొని వస్తాను, నువ్వు ఆడుకుంటుండు. అన్నీ చూపెడతా. ఇప్పుడైతే సెల్లు చూపిస్తుండా, నీకు మాట్లాడితే సెల్లు చూపిస్తుండా. తర్వాత పువ్వు, తర్వాత బటర్ఫ్లై, నెక్స్ట్ పువ్వు, అది దేవుడి గది. అది అది మా అయ్యమాకు వచ్చింది ముగ్గుల పోటీకి, మా అయ్యమాకు ఇచ్చారు. ఈ 2 హంసలు, ఇది టీవీ. వస్తుండాలే బావా. అవి లైట్లు, క్యాండిల్స్. నవీన్ లేకపోతే బాగానే లేదు. ఏంటి బావా? నవీన్ లేకపోతే బాగానే లేదు. అవును, అస్సలే బాగలేదు. వాడు ఉంటేనే మంచి కళ. అవును, అదేదో మంచిగా మాట్లాడిస్తూ ఉంటాడు. మమ్మీ మమ్మీ డాడీ డాడీ అంటా ఉంటే మనం మంచిగా మాట్లాడుతుంటాము.
వాళ్ళు లేకపోతే సిమ్ అంటుంది చేసినట్టుగా అనిపించట్లా. అవును. ఎట్లా ఉంది బావా ఎండు చేపలు బొంబిడీలు మంచిగా ఉన్నాయి. బొంబిడి చేప వంకలు ఉన్నాయా మంచుకుంటే బాగుంది. అంతా పడట్లేదు, పళ్ళెం పడితే అంతేనేమో. పళ్ళెం పడితే నువ్వు పడట్లేవు, ప్లేట్ పెడితే నువ్వు పడట్లేదు, నువ్వు పడితే ప్లేట్ పడట్లేదు. చేపలు చూపి ఏడ కాదు అన్నమాట. ఓ కొరుక్కుంటా మొత్తం పెట్టుకున్నావు నోట్లో. ఎట్లా నీతోటి ఊరేగేది నేను? మొత్తం తింటేనే ఒకసారి తిన్నట్టుగా ఉంటుంది. మంచిగా ఉందా? సూపర్, మంచిగా ఉంది. సరే తిను, గుడ్డు తిను. గుడ్డు మంచిగా కూరలో ఉడికి, ఎండు చేపల కూరలో ఉడికి కమ్మగా ఉంటుంది. గుడ్డు తిను. బాగా చెప్తాం. మంచిగా ఉంది గుడ్డు కూడా. అదే మంచిగా ఉంది వాళ్ళ కూర, సూపర్గా సెట్ అయింది. ఓకే బాగా బాగుంటుంది. ఎండు చేపల కూర సూపర్గా ఉంటుంది. అది వండే తీరు వండుకుంటే కమ్మగా ఉంటుంది. 3 ఇళ్ళకు వాసన వస్తుంది 3 చుట్టుపక్కల. కాకపోతే మా చుట్టుపక్కల 3 పక్కల రోడ్డు, ఒక పక్కనే ఇల్లు. మంచి కార్నర్ తీసుకున్నాము. బాగా గాలి వెలుతురు బాగా వస్తుంది మా ఇంటికి. నేను ప్లేస్ చూసినప్పుడే అట్లా చూసి తీసుకున్నాను అన్నమాట. బాగుంటుంది. గూడులాగుంటే నాకు ఊపిరి ఆడనట్టే అయిపోతుంది. అందుకని మంచిగా గాలి వెలుతురు జాగా తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. ఇంకొక మాట, నాకు బంగారం దండ ఉంది, బ్యాంకులో పెట్టి ఉంటా. ఇల్లు కట్టడానికి డబ్బులు సరిపోకపోతే నా బంగారం పుట్టకమ్మలు, నక్లీసు అట్లాంటివన్నీ బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చి ఇల్లు పూర్తి చేసుకున్నాము. ఇంకా 3 నెలలు అయితే ఇప్పించుకొచ్చుకుంటాం, 3-4 నెలలు అయితే బంగారం ఇప్పించుకొచ్చుకుంటాం. అదే దారం వేసుకొని ఉంటుండ కదా, ఏమేమి ఒక దండ కూడా లేదా అని అనుకుంటారు కదా కొంతమంది. అందుకని చెప్తుండ. ఇక 3 నెలలు అయితే ఇప్పించుకొచ్చుకుంటాం. సరే బావా, సరే బాయ్ చెప్పు మనకి. నేను కూడా చెప్తాండి బాయ్. ఎండు చేపల కూర సూపర్ కొంత మీరు కూడా చేసుకోండి ఇట్లా. సరే బాబు, కట్ చేసేవా? ఏది నొక్కాలా? బా కూర ఎంత బాగుందో, ఎండు చేపల కూర. మంచిగా అన్నం పెట్టుకొని ఎండు చేపల కూర వేసుకొని ముద్దలు ముద్దలు తింటుంటే ఎంత బాగుంటుందో. తిను ఇప్పుడు చపాతీ తిను. చపాతీ తింటానులే, కానీ చపాతీతో తినంట. చపాతీతో తింటానులే, అన్నం తిన్నట్టు ఉండదు కదా. ఎట్ట తినేదాన్ని, ఎంత బాగా తింటుండేదాన్ని. చపాతీ తిను, చపాతీ తిను, చపాతీ తింటాను. చపాతీ తినకపోతే బతకొద్దు. అదే చపాతీతో ఇది తినంటుంటా కదా నేను కూడా. చపాతీ తోటి తిను, బాగా తిను, కడుపుంటే తిను. తింటాలి. అన్నంతో కాకుండా చపాతీ కూడా కడుపుంటే తినమంటుంటా. అవునులే, చాలా బాగుంది, సూపర్గా ఉంది, కమ్మగా ఉంది ఎండు చేపల కూర కదా బావా? బాగుంది, మంచిగా చాలా బాగుంది. చెప్పింది కదా అప్పుడే బాగుంది. చూడండి ఎండు చేపలు. అది వదిలేసి ఇంకేది చెప్పవా? చెప్తా ఉండు, ఒక 2 బుక్కలు తిని జాలే, తర్వాత తిందులే. అది సరే మరి, సరేనండి, ఉంటాను మరి. నేను మళ్ళీ వీడియోలో మళ్ళీ బాయ్ చెప్తాను కదా. బాయ్ కాదు, హాయ్ చెప్తాను మళ్ళీ వీడియోలో. సరే మరి, నేను చేసిన బొమ్మిడీలు కూర, బొమ్మిడీలు, దోసకాయ, కోడిగుడ్డు కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ఉంటాను మరి. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. నువ్వు కూడా చెప్పువా? బాయ్ అందరికి, బాయ్.
సరే